గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మూడవ రౌండ్ టేబుల్ గురించి ఒకసారి చూద్దామండి. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. సో దీని ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. 1932 నవంబర్ 17 నుంచి 1932 డిసెంబర్ 20 వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం జరిగినప్పుడు బ్రిటిష్ ప్రధాని మనకి కాంగ్రెస్ కానీ అలాగే లేబర్ పార్టీని కానీ ఆహ్వానించారు. కాకపోతే హాజరు కాలేదు. ఎవరు? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అండ్ ఆల్సో లేబర్ పార్టీ వీళ్ళిద్దరూ ఈ సమావేశం పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్, భారతదేశ వైస్రాయి వెల్లింగ్టన్, పెట్టుకోవాలండి, వెల్లింగ్టన్ భారతదేశ వైస్రాయి. అలాగే ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానిత వెళ్ళిన వ్యక్తి సైమన్. ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలోనే పాకిస్తాన్ అనే పదాన్ని వాడాడు. పాకిస్తాన్ అనే పదాన్ని వాడాడు రహ్మత్ అలీ చౌదరి. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారండి. పాకిస్తాన్ అనే పదాన్ని మొదట సూచించిన వ్యక్తి ఎవరంటే మనకు ఆప్షన్ ఏ జిన్నా ఉంటుంది, మహమ్మద్ అలీ జిన్నా. అది కాదు, రహ్మత్ అలీ చౌదరి లండన్లో ఒక స్టూడెంట్. ఆయన పాకిస్తాన్ అని పేరు చేస్తారు. మనకు ఆ పాకిస్తాన్ అంటే ఇంగ్లీష్లో యూటీకి చాలా అబ్రివేషన్ ఉన్నాయి. అవి కొంచెం డెప్త్గా ఉన్నప్పుడు అవి చూస్తూ ఉంటాం. అలా పాకిస్తాన్ అనే పదాన్ని ఉపయోగించారు. మరి ఈ సమావేశానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే మహమ్మద్ అలీ జిన్నా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు హాజరైంది. సో ఈ విధంగా భారతదేశంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడం జరిగింది. ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం దేనికి దారితీస్తుందంటే 1935 చట్టం దీనికి దారితీస్తుంది. మనకు చట్టాలు కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ సపరేట్గా ఒక వీడియో చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1783 ఫిట్స్ ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1861 ఇండియన్ కౌన్సిల్ సిస్టమ్, 1892 ఇండియన్ కౌన్సిల్ సిస్టమ్, 1999 డిప్లొమా, 1990 మార్టిన్ చెన్స్ కోడ్, 1935 ఇండియా యాక్ట్ చట్టం, 1947 ఇండియన్ ఫెడరల్ చట్టం. ఇవి చట్టాలు డెఫినెట్గా దీంట్లో నుంచి బిట్లు వస్తున్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా బిట్లు వచ్చే చట్టాలు అనమాట. ఈ చట్టాలు ఎందుకు వచ్చాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఆ చట్టాలు ఏర్పాటు చేసిన అంశాలు ఏంటి అన్నవి దీంట్లో ఒకసారి చూద్దాం. వీటిని సపరేట్గా ఒక వీడియో చేస్తాను. చట్టాల మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇవి దీని తర్వాత అంటే 1934లో భారత సోషలిస్ట్ పార్టీ ఒకటి ఏర్పడింది. 1934లో భారత సోషలిస్ట్ పార్టీ ఏర్పడింది. 1934 ఏ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే బొంబాయిలో ఏర్పడింది. సో స్థాపకుడు అంటే ఆచార్య నరేంద్ర దేవ్. ఈయన ఈ పార్టీకి అధ్యక్షుడు. అలాగే జయప్రకాష్ నారాయణ దీంట్లో సభ్యులు. జయప్రకాష్ నారాయణ దీంట్లో సభ్యులు. మీను మాసాని అలాగే మరొక వ్యక్తి అండి అచ్యుత్ పట్వర్ధన్. వీళ్ళు సోషలిస్ట్ పార్టీ చేసేవారు. సోషలిస్ట్ భావంతో ఒక సోషలిస్ట్ పార్టీ. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఆచార కార్యక్రమం ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఆ 1934 మనకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇవాళ వీడియోలో ఒక ప్రత్యేకమైన అంశం. దీని తర్వాత 1937 ఎన్నికలు భారతదేశంలో జరిగిన అంశం ఏంటి, ఈ ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తానండి. కాకపోతే 1935 చట్టం సపరేట్గా కాకుండా అన్ని చట్టాలు కలిపి ఒక వీడియో సపరేట్గా చట్టాలు భారతదేశంలో బ్రిటిష్ చట్టాలు వాటి ప్రాముఖ్యత అనే విషయాలు తీస్తాను. థ్యాంక్ యూ.